అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వాన్ని తిరస్కరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది స్లైట్ మెజారిటీతో 64 సీట్లతో. ఇప్పుడు కాంగ్రెస్ వారి అధికారంలోకి రావడానికి వారు సాధ్యాసాధ్యాలు అనేది చూడకుండా అంతకుముందే వారు కూడా 2 విషయాల మీద ప్రస్ఫుటంగా రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, నేటి ముఖ్యమంత్రి గారే కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ నాయకులే కానివ్వండి, ఎలక్షన్ల ముందు మాట్లాడింది 2 విషయాలండి. ఒకటేమో రాష్ట్రం మొత్తం అవినీతిమయం అయిపోయింది, కాళేశ్వరం అనేది ఒక ఏటీఎంలా మారిపోయిందని చెప్పి నవంబర్ 4వ తారీఖుకి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ సందర్శించి వచ్చిన తర్వాత ముర్ము గారికి లెటర్ రాశారు. ఏమని అంటే ఇమీడియట్గా సిబిఐ ఈడీ ఎంక్వైరీలు వేయాలి, ఇది రాష్ట్రం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతిమయం చేసేసింది, దాంతో ఖజానా ఖాళీ అయిందని, ఒక విధంగా అవినీతి జరిగిందని ఖజానా ఖాళీ అయిందని, ప్రతి మనిషి మీద 1,25,000 అప్పు ఉందని, 5-6 లక్షల కోట్ల అప్పు భారంలో రాష్ట్రం ఉందని, ఒకవైపు అప్పు, ఇంకొక వైపు అవినీతి, ఈ రెండింటి మీద మాట్లాడుతూనే అదే సమయంలో మేము వస్తే కేసీఆర్ గారు చేసిన దానికన్నా రైతు బంధు 10,000 ఉంటే మేము 15,000 ఇస్తామని, దాన్ని రైతు భరోసా అంటామని, వారు పెన్షన్లు 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తామని చెప్పి, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి, ఈ విధంగా ఒక 6 గ్యారంటీలు, అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. అసలు అయితే 6 గ్యారంటీల కింద 6 పేర్ల కింద 13 గ్యారంటీలు ఇచ్చారు. ఆ రోజుకి తెలుసు వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండిందని. కానీ గెలవాలి, ఏం చెప్పైనా కానీ, జనాల్ని మభ్యపెట్టైనా కానీ గెలవాలి అన్న దృష్టితో ఒక 6 గ్యారంటీలు అంటూ ఒక 13 గ్యారంటీలు ఇచ్చారు. ఇవి కాకుండా రకరకాల డిక్లరేషన్లు, మహిళా డిక్లరేషన్ అనో, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనో, ఇట్లాంటి యూత్ డిక్లరేషన్ అనో, అందులో ఇంకొన్ని వందల ఇవి చేశారు, అంటే ప్రామిసెస్ చేశారు ప్రజలకి. అయితే ఇప్పటికీ మనకు ముందుగా రేవంత్ గారు చెప్పింది 7వ తారీఖుకి ప్రమాణం తీసుకున్నారు. సోనియా గాంధీ గారి అంటే మొట్టమొదటి ప్రస్థానం 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. సోనియా గాంధీ గారి పుట్టినరోజు వచ్చింది, పోయింది. ఎందుకంటే పుట్టినరోజులు కావాలంటే మన కన్వీనియన్స్కి నెలలు మారవు, ప్రతి సంవత్సరం అదే రోజు వస్తుంది. 9వ రోజు డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజు వచ్చింది. కానీ రైతులకు మాత్రము 2 లక్షల రుణమాఫీ గురించి ఇంతవరకు ఊసెత్తలేదు. మొట్టమొదటిది ఈ 6 గ్యారంటీల్లో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ 2-3 ఎకరాలు ఉన్న వారికి కొంతమందికి మాత్రమే అది రైతు బంధు వచ్చింది, రైతు భరోసా రాలేదు. రైతు భరోసా అంటే 15,000 రావాలి, రైతు బంధు 10,000 ఇచ్చారు. ఇప్పటికీ రైతులకి ఈసారి 2వ పంట కూడా అయిపోయే సమయం వస్తుంది, కోతలకు వచ్చినాయి పొలాలు అన్న సందర్భంలో ఈరోజు మనం చూస్తే ఇంతవరకు రైతు బంధు అందరికీ వచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు వారు అవి చెప్తూనే, అంటే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్తూనే మేమైతే ఎక్కువ చేస్తామని చెప్పి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు డబ్బులు అని చెప్పి అడిగినప్పుడు, అదంతా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం, మీకెందుకు, మేము మీకు ప్రజలకి మంచి చేస్తుంటే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి మాట్లాడిన వారు ఈరోజు ఏ ఒక్క పెద్ద హామీ కూడా, ఏదో బస్సుల్లో స్త్రీలకి అని చెప్పి ఇట్లాంటి వాటిల్లో తప్పించి ఏ ఒక్క పెద్ద హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ విధంగా ప్రామిసెస్ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్, ఇంకొక వైపు ఇంట్రెస్టింగ్గా మీరు 4వ తారీఖుకి రాహుల్ గాంధీ గారు వచ్చి మేడిగడ్డ సందర్శించిన తర్వాత అసలు కాళేశ్వరం ఏటీఎంలని కార్డ్బోర్డులతో ఏటీఎంలు తయారు చేసి కాళేశ్వరం ఏటీఎంగా తయారైంది కేసీఆర్ గారికి, వారి కుటుంబానికి అని చెప్పిన వీరు 90 రోజులైంది. ఇప్పటి వరకు అంతకైతే 4 సార్లు సందర్శించి వస్తాము కాళేశ్వరము, మీడియా వాళ్ళని తీసుకెళ్తాము, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్తాము, పెద్ద పెద్ద ఫోటోలు తీసి వివిధ యాంగిళ్లలో తీసి తెల్లారి అదే రోజు టీవీల్లో కానీ తెల్లారి పేపర్లలో వస్తాయి. కానీ ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాలేదు, ఒక్క కేసు నమోదు కాలేదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, అసలు మా దగ్గర సాక్ష్యాలన్నీ ఉన్నాయి, ఆ సాక్ష్యాలు మేము ప్రధానమంత్రి గారికి పంపించాము, ప్రధానమంత్రి గారి డెస్క్ మీదనే ఆ సాక్ష్యాలన్నీ ఉన్నాయి, అయినా కానీ కేసు పెట్టట్లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నారు. మరి 90 రోజులైంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే 90 రోజులు దాటిపోయింది. 100 రోజులు అన్నారు. ఈ 6 గ్యారంటీలకు కూడా ఇంకో 10 రోజులు మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసింది. 10 రోజులు కూడా లేదు, వారం రోజులు ఉంది.
మరి ఆ 100 రోజుల గడువు అయిపోతుంది గ్యారంటీలకి. ఇటు చూస్తేనేమో 90 రోజులు దాటిపోయింది, 3 నెలలు దాటిపోయింది, ఇంతవరకు ఒక్క కేసు లేదు. మరి వారి దగ్గర ముందే సాక్ష్యాలు ఉన్నవి, అవి ప్రధానమంత్రికే పంపించామన్నారు. ఆ రోజు సిబిఐ కేసు పెట్టమన్నారు, పెట్టట్లేరన్నారు ప్రధానమంత్రి గారు. మరి ఆ సాక్ష్యాలన్నీ వారి దగ్గర ఉండగా ఈరోజు వారు ఎందుకు కేసులు పెట్టట్లేరో. పోనీ అంతకుముందు సిబిఐ కేసు వేయమన్నారు. వీరికి ఎప్పుడైతే అధికారం వచ్చిందో, మన రాష్ట్రంలో సిబిఐ బ్యాన్ ఉంది, కేసీఆర్ గారు బ్యాన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఏటీఎం లాగా వాడుకున్నారు కాళేశ్వరాన్ని. వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని సిబిఐని రానివ్వలేదు. కానీ రేవంత్ గారు ఆ బ్యాన్ కూడా ఎత్తేయలేదు. పక్క రాష్ట్రంలో అంతకుముందు బ్యాన్ ఉండగా కొత్త ప్రభుత్వం వచ్చి ఎత్తేసింది. అట్లా ఏమాత్రము సడలింపు లేదు. ఇప్పటికీ సిబిఐ రావద్దంటున్నారు. ఇప్పుడు సిబిఐ మీరు ఒక్క సంతకం పెడితే సిబిఐ వస్తుంది రాష్ట్రానికి అన్నప్పుడేమో మేము అంతకుముందు అడిగాము కానీ ఇప్పుడు మాకు నమ్మకం లేదు సిబిఐ మీద అంటున్నారు. ప్రజలందరికీ అర్థమవుతోంది ఏంటంటే ఇది ఏమీ లేదు. నిజంగానే 10,000 కోట్లలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ వారు అన్నారు, మేము అన్నాము, నడ్డా గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, ఏటీఎం లాగా మారిపోయింది కాళేశ్వరం అన్నారు. 10,000 కోట్ల నష్టం జరిగింది రాష్ట్రానికి, దోపిడీ జరిగింది. కానీ ఇవన్నీ కేసులు పెట్టి ఆ డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకి నింపితే లబ్ధి పొందేది కేవలం ప్రజలే కానీ మనకేం లాభం అనుకున్నట్టున్నారు. వారి మీద కేసులు నిర్వీర్యం ఒకవైపు చేస్తూ కేసులే పెట్టకుండా తత్సారం చేస్తున్నది కేవలము ఒక అగ్రిమెంట్ కోసమని. ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయి కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్ ఎలక్షన్ ఖర్చు అంతా కర్ణాటక భరించింది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశం పొడవునా కాంగ్రెస్ ఖర్చు పెట్టవలసిన డబ్బు రావాల్సింది, భరించవలసింది తెలంగాణ భరించాలి చేయబట్టి, ఇక్కడి నుంచి డబ్బులు కావాలి చేయబట్టి, 1000 కోట్లు కావాలి చేయబట్టి కాంగ్రెస్ మొత్తము దేశం మొత్తం క్యాంపెయిన్ నడిపించడానికి ఇప్పుడు ఈ కాళేశ్వరమే కానివ్వండి, ఇతరత్ర ఏ అవినీతి కార్యక్రమాల మీదైనా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసులు పెట్టడం వల్ల లాభం జరిగేది ప్రజలకే కానీ కాంగ్రెస్ వారికి గాదు చేయబట్టి తత్సారం చేస్తున్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక రాబోయే ఎన్నికలు, ఇటు బీఆర్ఎస్ అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని చెప్పి ప్రజలు తీవ్రంగా శిక్షించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోయినసారి అంతకుముందంటే వారు ఏదో అధికారంలో ఉన్నారు, మేము కేంద్రంతో కొన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి కొన్ని తీసుకొస్తాము, అందుకోసం మాకు ఓటేయండి అన్నారు. ఈరోజు అధికారంలో లేరు, అసలు ప్రజలే తిరస్కరించారు. అసలు బీఆర్ఎస్ ఏ మూమెంట్లో అయినా కానీ మునిగిపోయే నావలాగా, అసలు అందులో అంతకుముందు ఎంపీలుగా ఉన్నవారు కరెంట్ ఎంపీలే అందులో నుంచి బయటకు వచ్చి మేము బీఆర్ఎస్ నుంచి మళ్ళీ పోటీ చేయలేమని చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.